చైనా మాంజా ప్రాణాత్మకంగా మారుతోంది. పోలీసులు పదే పదే హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఇప్పటికే చైనా మాంజా తగిలి పదుల సంఖ్యలో జనాలు ఆసుపత్రుల పాలు కాగా హైదరాబాద్లో మరో ఘటన తాజాగా జరిగింది. గోల్నాకా నుంచి రామంతపూర్ వెళ్తున్న ఓ వ్యక్తికి అంబర్పేట్ ఫ్లైఓవర్ పైనే చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చైనా మాంజాను వినియోగించవద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. చైనా మాంజా ప్రాణాత్మకంగా మారుతోంది. పోలీసులు పదే పదే హెచ్చరించినా ప్రజల్లో మార్పు రావటం లేదు. ఇప్పటికే చైనా మాంజా తగిలి పదుల సంఖ్యలో జనాలు ఆసుపత్రుల పాలు కాగా హైదరాబాద్లో మరో ఘటన తాజాగా జరిగింది. గోల్నాకా నుంచి రామంతపూర్ వెళ్తున్న వ్యక్తికి అంబర్పేట్ ఫ్లైఓవర్ ఓపెన్పై చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చైనా మాంజాను వినియోగించవద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. అంబర్పేట్ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతికి ఊళ్ళల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా గమనించాలి. మీ ఇల్లు జాగ్రత్తగా ఉండడం గురించి మీరు లాక్డ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఈ సంక్రాంతి జరుపుకునే యువకులందరూ కూడా చైనా మాంజా వాడుతున్నారు. చైనా మాంజా వాడటం అనేది చట్టరీత్యా నేరము. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారము 1986 ఈ యొక్క చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరీత్యా విరుద్ధం కాబట్టి తెలియజేస్తున్నాము. చైనా మాంజా అనేది అమ్మిన, కొనిన, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి. అదేవిధంగా మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోల్నాకా నుంచి టువర్డ్స్ ఫ్లైఓవర్ మీద కూడా రామంతపూర్ వెళ్తుంటే ఒక 1 పర్సన్కు మెడకు చుట్టుకుని ఇంజూరీ కావడం జరిగింది. సో అలాంటి సంఘటన మరొకసారి ఎవరికి కాకుండా మేము కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క కమిషనర్ యొక్క ఉత్తర్వుల మేరకు ఎవరైతే చైనా మాంజా అమ్మినా, కొన్నా, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా రైడ్ చేసి కేసులు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మేము దాదాపుగా ఒక 12 కేసులు చేయడం జరిగింది. దాదాపుగా 300 బాబిన్స్ మేము సీజ్ చేయడం జరిగింది. రాత్రి కూడా ఉన్నతమైన సమాచారం మేరకు దాదాపు 85 వరకు కూడా మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క చైనా మాంజా చాలామంది అమ్మేవాళ్ళు కూడా ఈ యొక్క గుజరాత్, ఢిల్లీ నుంచి ఇక్కడికి తెప్పించుకొని ఆన్లైన్ బిజినెస్ చేసి అమ్ముతున్నారు. సో వారందరి మీద కూడా మేము క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంబర్పేట్ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ